హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అండి. మా ఊర్లో అయితే భోగి మంటలు వేయడానికి అన్ని ప్రిపేర్ చేసి భోగి మంటలు అయితే వేసేసాము. చాలా పెద్ద పెద్ద మంట అయితే వచ్చేస్తుంది. భయం వేసింది, పక్కన వాళ్ళు ఎవరైనా ఏమని అంటారేమో అని. అట్లాగే నీళ్ళు కూడా పెట్టేసామండి. ఆ కాగిన నీళ్ళు పోసుకుంటే ఏదన్నా ఇబ్బందులు ఉన్నా, బాడీలో ఏదన్నా బాగాలేకపోయినా ఆ నీళ్ళు పోసుకున్న వాళ్ళకి కొంచెం మంచి జరుగుతుందని అదో పాత రోజుల నుంచి వస్తున్న ఆనవాయితీ అది. అందరైతే అట్లాగే పోసుకుంటారు. మేమైతే ఇప్పటికీ అంతే పోసుకుంటాం. పిల్లలకైతే మేము అంతే పోస్తాము. తర్వాత ముగ్గులైతే పెట్టేస్తున్నామండి. భోగి రోజు ముగ్గులన్నీ వేసేసుకున్న తర్వాత చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఏం చేస్తారంటే భోగి పళ్ళు వేసుకొని పిల్లలకి ఏమైనా అర్ధిష్ట అట్లాంటివి ఉంటే అవి ఆ భోగి పళ్ళ ద్వారా పోతాయి అని చెప్పి భోగి పళ్ళాలు వేసుకుంటారు. హరిదాసులు వాళ్ళు వస్తున్నారు మా ఊర్లో. హరిదాసులు ఈ రోజుల్లో సిటీల్లో అయితే చాలా తక్కువ చూడటం, రారు. మాకైతే డైలీ మంత్ సంక్రాంతి నెల పట్టిన దగ్గర మాత్రం మాకు డైలీ వస్తాడు హరిదాసులు. మా పిల్లలైతే బియ్యం పోయటానికైతే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మా పెద్ద పాప అయితే బియ్యం పోసేసారు హరిదాసులకి. బియ్యం పోసి వెళ్ళిన తర్వాత మేము ఇంకా ముగ్గులు అయితే చేసేసుకొని పూజకైతే రెడీ చేసుకుంటాం. ఈలోపు ఆవు వచ్చిందండి. ఆవు లక్ష్మీదేవి సమానం కదా. ముగ్గులు అయితే పెట్టేసేసుకొని పూజకైతే అంతా రెడీ చేసుకుంటున్నామండి. ముగ్గులు అయితే అయిపోయినాయి. ముగ్గులు వేయటము 3 కానీ 4:30 కానీ లెగిస్తే కానీ ఈ టైంకి 6 కల్లా పూజ మొత్తం ముగ్గులన్నీ కంప్లీట్ అవ్వలేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి. ఎప్పుడే కొంచెం మాకు బాగుండిద్ది, చేయాలి ఇంట్రెస్ట్గా ఉండిద్ది. నమస్తే, బాయ్.